హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిచెన్ క్వీన్. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఈ కిచెన్ క్వీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను సంక్రాంతిలో చాలా స్పెషల్ ఐటమ్ అండి అరిసెలండి. బెల్లం అరిసెలని తయారు చేస్తున్నాను. టేస్ట్ విషయానికైతే సూపర్గా ఉంటాయండి బెల్లం అరిసెలు. చిన్న చిన్న టిప్స్ యూస్ చేసి మనం అరిసెల్ని తయారు చేసుకోవచ్చండి. ఎందుకంటే అరిసెలు తయారు చేయడం అందరికీ రాదండి. ఫస్ట్లో నాకు కూడా వచ్చేది కాదు, కానీ నేను ట్రై చేయగా ఈ ఇయర్ అయితే పర్ఫెక్ట్గా అరిసెలు చేయడం నేర్చుకున్నాను. నేను ఎలాగా ఈజీ వేలో తయారు చేశాను అరిసెల్ని మీకు చూపిస్తున్నానండి. ఎందుకంటే నేను తయారు చేసిన విధంగా తయారు చేస్తే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. అంత ఈజీ వేలో తయారు చేసి చూపిస్తున్నాను. మనం అరిసెల కోసం కొత్త బియ్యాన్ని కానీ రేషన్ బియ్యాన్ని కానీ యూస్ చేయాలండి. నేనైతే కొత్త బియ్యాన్ని యూస్ చేసి 2 days ముందు పెట్టుకున్నా. నానబెట్టిన బియ్యాన్ని పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి క్లీన్ చేసుకోవాలండి, లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది. 2 days తర్వాత ఒక జాలి గిన్నెలో వేసేసి నీళ్ళన్నీ వడగట్టి జాలి గిన్నెలో వేసి అలాగే వదిలేయకూడదండి. ఒక 10 minutes లోపలే మనం పిండిని ఆడించాలన్నమాట. పిండి మెరలో నేను టిఫిన్ లో వేసేసి పిండి మెరకి తీసుకెళ్లాను, పిండి ఆడిచి తీసుకొచ్చాను. ఇప్పుడు మనకు కావాల్సిన కొలతలతో మనం పిండిని ఇలాగా తీసేసుకొని జల్లించుకొని మాత్రమే యూస్ చేయాలండి. ఎందుకంటే మనం ఎంత పిండి ఆడించుకొని తీసుకొచ్చినా కూడా లోపల రవ్వగా ఉంటుంది. పిండి అనేది సాఫ్ట్ గా ఉంటేనే మన అరిసెలు అనేవి చాలా మెత్తగా వస్తాయి అన్నమాట. ఈ విధంగా నేను పిండి జల్లించేసేసుకొని మనం జల్లించుకున్న ప్లేట్ లోపల పిండి అంతా ఇలా దూరంగా అయిపోతుంది కదండి. జల్లించిన తర్వాత దగ్గరికి తీసుకొచ్చి ఒక చోట గట్టిగా అదిమి పెట్టి దాని మీద మూత పెట్టుకోవాలండి. ఎందుకంటే పిండి అనేది తడారిపోకుండా ఉండాలన్నమాట. మనం పాకం పట్టే లోపల పిండి తడారిపోకుండా ఉండాలంటే ఒక చోటకి దగ్గరగా చేసేసి పిండిని బాగా అదిమి పెట్టేసి మనం ఒక పాన్ని ఇలా పెట్టేసుకొని నేను ఒక 1/2 glass వరకు బెల్లాన్ని తీసుకున్నాను. 1/2 glass బెల్లాన్ని తీసేసుకొని అందులో నేను 1/2 glass బెల్లానికి ఒక చిన్న గ్లాస్ అంటే ఒక 10 tablespoons అనుకోండి వాటర్ని యాడ్ చేశాను. అంటే ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దండి. వాటర్ని యాడ్ చేసేసి మనం ఇలా కలుపుకుంటూ పాకం వచ్చేంత వరకు మనం కలుపుకుంటూ పాకాన్ని రానివ్వాలండి. బెల్లం పాకము అరిసెలకి పాకం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ విధంగా కలుపుకుంటూ నేను పాకాన్ని రాణిస్తున్నాను. ఒకసారి చెక్ చేసి చూసుకుందాం పాకం వచ్చిందో లేదో అని చెప్పేసి. ఇంకా రాలేదండి పాకం అనేది. మనం పాకం వచ్చే టైంకి మనం 1 minute కోసారి చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం అలాగే వదిలేస్తే ఒకసారి గట్టి పాకంలా తయారైపోతే అరిసెలు అనేవి విడిపోతాయి ఆయిల్లో వేయంగానే. కాబట్టి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి 1 minute కోసారి. ఈ విధంగా పాకం వచ్చిందా లేదా అనేది నేను ఈ విధంగా చెక్ చేస్తున్నాను. చూడండి కొంచెం పాకం వచ్చిందండి. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చూద్దాం, ఎందుకంటే అరిసెల పాకం అనేది కొంచెం పర్ఫెక్ట్గా రావాలన్నమాట. మళ్ళీ నేను వాటర్లో వేసి చెక్ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ నేను చెక్ చేశాను, పాకం అనేది వచ్చేసిందండి, పర్ఫెక్ట్గానే వచ్చేసింది. మీకు ఇంకోసారి చూపిస్తాను. పాకం అనేది చూడండి ఈ విధంగా ఉండలాగా రావాలి. మరీ గట్టిగా ఉండకూడదండి, మరీ సాఫ్ట్గా ఉండకూడదు. ఈ విధంగా ఉండాలి. పాకం వచ్చేసింది. ఇలా పాకం వచ్చిన తర్వాత మనం ఇందులో ఇలాచీ పౌడర్ని వేసుకోవాలండి. వేసేసుకొని ఇప్పుడు ఇలాగే స్టవ్ మీద స్లో ఫ్లేమ్లో పెట్టాలండి, హై ఫ్లేమ్ వద్దు. చాలా చిన్న ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇందులో ఒక 2 tablespoons వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేసుకునే వాళ్ళు కూడా నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. మనం 2 days వరకు నానపెట్టి మనం దంచి పెట్టుకున్న బియ్యంని ఇందులో వేసేసుకొని చిన్నగా స్టవ్ ఆన్లో ఉన్నప్పుడే చిన్నగా ఒకళ్ళు సహాయం తీసుకోండి. ఒకళ్ళు వేస్తూ ఉంటే ఇలా కలుపుకుంటూ మనం ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఒక 4 tablespoons పిండి వేసిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసేసుకొని ఇలా చిన్నగా పిండి వేస్తూ కలుపుకుంటూ ఉండాలండి. మనం కలపకుండా ఉండేటట్టయితే అలాగే పెట్టేస్తే పచ్చిగా అయిపోతుంది, ఉండలు చుట్టేస్తుంది పిండి అనేది. పాకం అనేది చల్లారిన తర్వాత పిండి అస్సలు పట్టదండి. కాబట్టి మనం ఇలా పాకం వేడిగా ఉన్నప్పుడే కొంచెం పిండి వేసుకొని మనం కలుపుకోవాలి. నాకు సుమారు 1.5 glass వరకు పిండి పట్టిందండి. ఒక హాఫ్ గ్లాస్ బెల్లానికి 1.5 glass వరకు పిండి పట్టింది అనమాట. ఈ విధంగా చక్కగా కలిపేసుకొని తర్వాత ఇందులో ఒక 4 tablespoons ఆయిల్ వేసేసి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి చల్లారటానికి ఒక 5 minutes పక్కన పెట్టేసుకుంటున్నాను. 5 minutes చల్లారిన తర్వాత చూడండి చక్కగా ఈజీగా వచ్చేస్తుంది.
చూడండి చక్కగా తయారైంది. ఇప్పుడు ఆయిల్ని హీట్ చేయడానికి పక్కన స్టవ్ మీద పెట్టేశానండి. ఇప్పుడు ఒక ప్లేట్లో ఒక కవర్కి కొంచెం ఆయిల్ రాసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా తీసేసుకొని చూడండి ఎంత ఈజీగా మనం అరిసెలు తయారు చేసేసుకోవచ్చు. చక్కగా ఇలా ఒత్తేసి ఒకేసారి పక్కన పెట్టేస్తున్నాను నేను. చూడండి వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ఉండల్నిగా తయారు చేసేసుకొని మనం దీన్ని సలిపిండి కూడా అంటారండి. ఈ సలివిడిని ఇలా చిన్న చిన్నగా ఉండలుగా చేసేసి ఈ సలిపిండిని ఇలాగా మనం అరిసెల్లాగా ఒత్తేసుకుందాము. ఇలా అరిసెల్లాగా ఒత్తేసుకుందాము. ఒకేసారి ఒక 4ని తయారు చేసేస్తాను. అప్పటి వరకు ఆయిల్ కొంచెం హీట్ అయిపోతుంది. అరిసెలు మనం ఆయిల్లో వేసే ముందు స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియంలో ఉండాలండి. ఎక్కువ హై అస్సలు పెట్టొద్దు, మాడిపోతాయి. లోపలంతా పిండి పచ్చిగా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే మనం అరిసెల్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్నాను కదా పిండి. ఇప్పుడు ఆయిల్ వేడైనదో లేదో చూస్తున్నాను. ఒక చిన్న అరిసెలాగా తయారు చేసి వేసాను. వేసిన తర్వాత చూడండి పైకి వచ్చేసింది, అంటే మన ఆయిల్ అనేది పర్ఫెక్ట్ గా వేడైంది అనమాట. ఇప్పుడు వేడైన ఆయిల్లో ఒక్కొక్కటిగా మనం తయారు చేసి పెట్టుకున్న అరిసెలను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేస్తున్నాను. చూడండి ఆయిల్లో వేయంగానే ఈ విధంగా నురుగు వస్తుంది. ఇప్పుడు మనం దాని మీద కొంచెం వేడి ఆయిల్ని ఇలా వేయటం వల్ల చక్కగా పొంగుతున్నాయండి అరిసెలు అనేవి. ఇలా పొంగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలండి. టర్న్ చేసుకున్న తర్వాత ఇవి కొంచెం కాలే వరకు మనం వేరే అరిసెలను కూడా వేసేసుకొని ఇలాగా హాట్ ఆయిల్ వేసేసుకుంటే చక్కగా పొంగుతాయండి. ఇది చూడండి పర్ఫెక్ట్ కలర్ లో ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకొని ఎక్స్ట్రా ఆయిల్ని ఇలాగా స్పూన్తో నేను ఒత్తేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకో అరిసె కూడా చూడండి చక్కటి కలర్లో ఫ్రై అయిపోయింది. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా తీసేసుకొని ఎక్స్ట్రా ఆయిల్ని ఇలా స్పూన్స్తో నేను ఒత్తేసానండి. ఇలాగా ఈజీ వేలో తయారు చేసుకోవచ్చండి. ఎక్కువ శ్రమపడన అవసరం లేదు. లాంగ్ ప్రాసెస్ అండి, చాలా మంది భయపడతారు, కానీ ఇలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నువ్వుల అరిసెలు, ఇప్పుడు వరకు నేను ప్లేన్ అరిసెల్ని తయారు చేశాను. చాలా మందికి నువ్వుల అరిసెలు అన్నా కూడా చాలా ఇష్టంగా ఉంటుందండి. ఇప్పుడు ఆ నువ్వుల అరిసెల్ని కూడా నేను చేసి చూపిస్తాను. చూడండి మంచి కలర్లో మంచిగా ఫ్రై అయినాయి అరిసెలు అనేవి. ఎక్స్ట్రా ఆయిల్ని ఈ విధంగా మనం గట్టిగా స్పూన్స్ కింద వేసి ప్రెస్ చేస్తే చక్కగా ఎక్స్ట్రా ఆయిల్ అంతా వచ్చేస్తుంది. మంచి కలర్తో చక్కగా ఫ్రై అయినాయండి అరిసెలు అనేవి. చూడండి చక్కగా ఫ్రై అయినాయి. ఇప్పుడు నేను నువ్వు పప్పుతో అరిసెల్ని కూడా తయారు చేస్తాను. నువ్వుల అరిసెలు అంటే చాలా మందికి ఇష్టం కాబట్టి మనం ఇలాగా పిండిని తీసుకొని చక్కగా ఇలా ఒత్తేసుకుందాం. అరిసెల్లాగా ఒత్తేసుకొని దీని మీద నువ్వులను ఈ విధంగా జల్లాలి. లైట్గా ప్రెస్ చేసేసుకొని రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని 2 సైడ్స్ కూడా మనం నువ్వుల్ని ఇలా చల్లేసుకోవచ్చు. చల్లుకొని లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుందండి. అలా కాదు అనేటట్టయితే ఉండని నువ్వుల్లో డిప్ చేసేసి మనం అరిసెలాగా వచ్చేసినా కూడా నువ్వు అరిసెలు మంచిగా వచ్చేస్తాయండి. చూడండి ఈ విధంగా నేను నువ్వుల అరిసెలను కూడా తయారు చేస్తున్నాను. చూడండి ఇంత చక్కగా వేసేస్తున్నాను. నువ్వులు వేసేసి లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుందండి. ఇలా తయారు చేసిన నువ్వుల అరిసెలను కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసేసుకుంటున్నాను. నేను కొంచెం మోతాదులో ఎందుకు చూపించానంటే మరీ ఎక్కువ తయారు చేసుకొని అది సరిగ్గా రాక ఆయిల్ వేస్ట్ చేసుకొని శ్రమ పడటం అవసరం లేదని 1 గ్లాసు పావు బియ్యం పిండితోనే నేను అరిసెల్ని తయారు చేశానండి. ఇలా తయారు చేసుకుంటే మనం ఇప్పుడు కాలంలో చిన్న ఫ్యామిలీస్ ఉంటున్నాయి కాబట్టి మనకు కావాల్సినన్ని తయారు చేసుకోవచ్చు. అంటే ఈజీగా ఒక్కళ్ళ సహాయం లేకుండా మనం ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్లో తయారు చేసుకుంటే టేస్టీగా కూడా ఉంటాయి. మనకి అదో ఆనందం ఉంటుందండి. అరిసెలు ఏమి అందరికీ రావు కాబట్టి మనకి ఇలా చక్కగా చేసుకోవటం వస్తే హ్యాపీగా చేసేసుకొని మనం హ్యాపీగా ఉండదు. మనం బయట కొనుక్కునే పని లేకుండా చాలా చక్కగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా వచ్చేసాయో అరిసెలు అనేవి. అందుకే నేను తక్కువ మోతాదులో మీకు కొలతలు చెప్పి నేర్పించాను అనమాట. ఈ అరిసెలు అనేవి 1/2 గ్లాస్ బెల్లానికి 1.5 గ్లాసు పిండి పట్టిందండి. పిండి అనేది మీరు 2 days వరకు బియ్యం నానపెట్టి కొట్టించుకున్న పిండి అనమాట అది. చూడండి ఎంత టేస్టీగా కనపడుతున్నాయో అరిసెలు అనేవి.
ఈ టేస్టీ అరిసెల రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.